సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం రుద్రారంలో శిశువులు చిన్నపిల్లల విక్రయాల ఘటనలు కలకలం రేపాయి. పసి పిల్లలను సంతలో పశువుల్లో అమ్ముతున్న ముఠా గుట్టురట్టయింది. నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ పేర్లతో కొందరు మైనర్ బాలికలను కన్నబిడ్డలనే విక్రయిస్తున్నారన్న ఘటనలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఓ తల్లి తన బిడ్డను అమ్మేందుకు నిరాకరించడంతో ఈ దందా గుట్టురట్టయింది. అస్సాంకు చెందిన ఓ కుటుంబం ఆడబిడ్డను అమ్ముకునేందుకు సిద్ధపడింది. దీనికి కన్నతల్లి అడ్డు చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురి చేశారు. గతంలోనూ ఇక్కడ ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పారిశ్రామిక వాడుగా ఉన్న రుద్రారంలో నేపాల్, అస్సాం సహా పలు రాష్ట్రాల నుంచి వందలాది మంది కార్మికులు వలసలు వచ్చి నివాసం ఉంటూ ఉన్నారు. వీరికి ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. పేర్లు, మతాలు మార్చుకుని ఇక్కడ స్థానికులుగా చలామణి అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టాలని స్థానికులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో శిశు విక్రయాల ముఠా గుట్టురట్టయిన ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. కాదేది వ్యాపారానికి అనర్హం అన్నట్టు తయారైంది. శిశు విక్రయాల ముఠ గుట్టురట్టయింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడల్లో ఈ యొక్క దందా యథేచ్ఛగా కొనసాగుతున్నట్టు నిన్న స్పష్టమైపోయింది. ముఖ్యంగా పటాన్చెరు పారిశ్రామిక వాడలకు సంబంధించి ఇతర పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్, నేపాల్, అదే కాకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క కార్మికులు ఇక్కడికి వలస వస్తుంటారు. అయితే వలస వచ్చిన కార్మికుల్ని టార్గెట్ చేసుకొని ఈ శిశు విక్రయ ముఠా మాత్రం బరితెగించిందని చెప్పుకోవచ్చు. 17 సంవత్సరాలు నిండినటువంటి మైనర్ బాలిక నిన్న డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఆ పాపను విక్రయించేందుకు ఆ పాప అమ్మమ్మ తెగించింది. దీంతో తల్లి ఏదైతే శిశువుని కన్న తల్లి ఎవరుతున్నారో ఆ అమ్మ విక్రయించేందుకు ముందుకు రాలేదు. కానీ వాస్తవంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎవరైతే ఇతర అస్సాం నుంచి వచ్చిన ఈ అమ్మాయి మైనర్ బాలిక ఎవరుతున్నారో ఆ అమ్మాయిని టార్గెట్ చేసుకుని గర్భవతి అయిన తర్వాత ఈ శిశు విక్రయ ముఠా ఎవరైతున్నారో వారంతా కూడా అంత అగ్రిమెంట్ చేసుకున్నారు. డెలివరీ అయిన తర్వాత 5 లక్షల రూపాయలు ఇస్తాము, మాకు శిశువును అప్పగించాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తుంది. అలా తీసుకున్నటువంటి ఈ యొక్క శిశువుల్ని ఇతర రాష్ట్రాలకు తరలించేటువంటి ముఠా అయితే ఇక్కడ తయారైంది. అందులో భాగంగానే ఈ యొక్క కుటుంబంతోనే ఆ యొక్క శిశు విక్రయాలు చేసిన ముఠా ఒప్పందం చేసుకుంది. కానీ చివరి క్షణంలో వాళ్ళు విక్రయించడానికి సిద్ధంగా కాకపోతే కన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె మనసు మార్చుకొని నేను నా యొక్క శిశువును విక్రయించాలని చెప్పడంతో వాళ్ళు ముఠా ఇక్కడికి వచ్చేసి నానా యాగి చేసి మనం చూస్తున్న ఈ ఇంటిలోనే అస్సాంకి చెందినటువంటి ఆ యొక్క మైనర్ బాలిక, అతను ఆమె కుటుంబం కూడా ఇక్కడ ఉండేది. ఇక్కడ చిన్న కంపెనీలో పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళైతే ఇవాళ ఖాళీ చేసి వెళ్ళారు. కానీ రాత్రి మాత్రం ఇక్కడ చాలా రచ్చ జరిగింది. ఏదైతే ఆ మైనర్ బాలిక 17 సంవత్సరాల మైనర్ బాలిక ఒక శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ముందు అగ్రిమెంట్ ప్రకారం ఆ యొక్క శిశువును విక్రయించడానికి సిద్ధం కాకపోవడంతో గొడవ జరిగింది. కన్న తల్లి ఆ పాపపై చేసుకుంది. ఎడితిరిగి మనం ముందు అగ్రిమెంట్ ప్రకారం ఆ పాపని అమ్మేయాలని కూడా ముందుకు రావడంతో కన్న తల్లి మాత్రం అందుకు సస్యమని అనడంతో చుట్టుపక్కల రాత్రి వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల వచ్చారు. వచ్చి 100కి ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చారు. పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కేసు నమోదు చేయకుండా కాంప్రమైజ్ చేస్తూ మనం ఇక్కడ చూస్తున్న ఇంటి నుంచి ఆ కుటుంబాన్ని ఖాళీ చేయించి ఇస్లాంపూర్కు తరలించినట్టయితే మనకు సమాచారం ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, అదేవిధంగా దేశంలో నలుమూల నుంచి వచ్చేటువంటి వలస కార్మికులు, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని ఆ గర్భవతులు కాకముందే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని గర్భవతులు అయిన తర్వాత ఆ శిశువులను తమకే అప్పగించాలని కూడా అగ్రిమెంట్ రాసుకొని పెద్ద దందా అయితే ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. నిన్న ఈ యొక్క విషయం బయటపడటంతో ఒక్కసారిగా స్థానికుల్లో సంచలనం కలిగించింది. మనం ఎవరికి ఇల్లు ఇస్తున్నామో అనేది కూడా వాళ్ళు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆధార్ కార్డు చూపించి కనీస ఆధారం లేకుండా ఇల్లు ఇవ్వడం వల్ల ఎవరు వస్తున్నారు, ఎవరు ఇక్కడ ఉంటున్నారని కూడా తెలియ పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు స్పందించేసి వీటి మీద తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి ఏదైతే శిశు విక్రయ ముఠాలను అదుపులోకి తీసుకొని వారి మీద కేసు ఫైల్ చేసి మరిన్ని ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, రుద్రారం నుంచి.